నేను ఈ రెండో వారం రావడం, వేదకుమార్ సారు ఒక మంచి చర్చని చేస్తూ కవులు కళాకారులకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రాబోయే జనరేషన్ వాళ్ళకు కూడా ఒక చిన్న భరోసా, ఒక గొడుగులా అనిపిస్తుంది. అదేవిధంగా మేము కూడా తెలంగాణ పాటలు రాస్తూ మా ఫ్రెండ్ రామలింగం కానీ ఇట్లాంటి మా అంబలింగం అందరూ ప్రోగ్రామ్స్లో పాడుతూ ఉంటారు. అదేవిధంగా ఫస్ట్ పాటలు రాస్తున్నప్పుడు ఏ విధంగా రాయాలో కూడా కొన్ని పదాలు ఇష్టం వచ్చినట్టుగా ఉద్రేకాన్ని బట్టి వాడుతుండేది. ఒకసారి గదరన్న కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మా ఫ్రెండ్ని బెదిరించిండు. ఆ పాట ఏంటంటే, లంగలార దొంగలార ఎంపీ ఎమ్మెల్యేలార ఏడముండ మోసినారులో మీ ఆలిమల తాడు దించి చెట్టు గెజ ఎక్కడెళ్ళిపోయినారులో తెచ్చేది మేమంటారు ఇచ్చేది మేమంటారు అమ్మకానికి పోయి కొడుకులు బొమ్మలు అవి వస్తున్నారే ఆ పాట రాసినట్టు. తర్వాత ఒకసారి నిజాం కాలేజీలో లంగలార దొంగ లంగలార దొంగలార ఎంపీ ఎమ్మెల్యేలార ఏడముండ మోసినారు రో మియాలి మొల తాడు దించి చెట్టుకెయ్య ఎక్కడెళ్ళిపోయినారు రో తెచ్చేది మేమంటారు ఇచ్చేది మేమంటారు కొడుకులు అమ్మకాడికి పోయి బొమ్మలయ్యి వస్తున్నారు నోరు లేని దద్దమ్మారా మరి కాంగ్రెస్ మంత్రులారా. అయితే స్టార్టింగ్ లో పేర్లు పెట్టి రాసినాం ఆ పాటని. తర్వాత ఏమైందంటే మా పిఎస్ రాములు సార్ అట్లా పెట్టి రాయకూడదు అని చెప్పిండు. తర్వాత మా అన్న అంబటంగా కూడా చెప్పిండు. ఒకసారి గద్దరన్న కూడా తిట్టిండు స్టేజ్ మీద. అయితే ఒకసారి నిజాం కాలేజీలో మన విచ్చలవిడిగా పోలీసు వాళ్ళు యూనివర్సిటీలో పోయి కొట్టినప్పుడు కూడా ఎవరిచ్చినాడు కాకి బట్టలు ఎందుకు ఇచ్చి చేతలాగి అంటే ఆ పాట రాసిన పాడకూడదు అనిపిస్తుంది. ఎవరిచ్చినాడు రా కాకి బట్టలు మీకు ఎందుకు ఇచ్చినారు చేతలాటీలు దున్నపోతుకు కాకి బట్టలేసినట్ట పిచ్చోడు చేతికి లాటి ఇచ్చినట్ట ఉస్మానియా నైజాము విద్యార్థుల పైన లాటిగులు పించిన రండగులు ఇంకా వచ్చే చరణాలు ఘోరంగా ఉంటాయి. ఇలా ఈ విధంగా రాస్తూ జెండాలెన్ని ఉన్నా గాని ఎజెండా ఒకటై సాగాలి పార్టీలెన్ని ఉన్నా గాని పంతం మాత్రం తెలంగాణ 60 సంవత్సర బానిస సంఖ్యలు తెగే సమయం ఆసన్నమైనది అందరం ఒకటై కథన రంగమున కాలు దూటిగా తప్పదులే సీమాంధ్ర పాలకుల పార్టీలో నా చెంచాగిలు మీకెందుకురా పార్టీలను వీడి ప్రజాక్షేత్రములు కలిసి రాక ఇక తప్పదురా ఆంధ్రబాబుల పార్టీలో నా రండలుగా బ్రతికెందుకురా వీర తెలంగాణ ముద్దు బిడ్డలుగా ముఖ్యమంత్రి మీరు కావాలిరా అగ్నిగ్యావతి అయితే కూడా ఆర్తనాదము చెయ్యలేదురా తల్లి తెలంగాణకి తప్పించి వీర మరణం పొందిన శ్రీకాంత్ చేయాలి. ఈ విధంగా చాలా పాటలు రాసిన. అయితే కళాకారులకు ఏంటంటే స్టేజ్ మీద ఉండి పాడంగానే అందరూ షేకింగ్ హ్యాండ్ ఇచ్చి మేము రికార్డ్ చేస్తామని చెప్తారు. బయటకు వెళ్ళాక ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. తమ్మి మళ్ళా అంటారు, కనీసం కూడుకు దొరుకుతారు. అయితే ఈ టీఆర్సీ చర్చా వేదిక అనేది భవిష్యత్తు మొత్తం ఇదే వేదకుమార్ సారు ఆధ్వర్యంలో జరుగుతూ కొంచెం భరోసా ఏమి ఎక్కువ పాటలు కానీ భరోసా మనకంటూ ఒకటి ఉందనేది ఉంటుంది. అయితే ఈ పాటలకు ప్రేరణ మా అమ్మగారు, మా అమ్మ దగ్గర చెప్పేది, అమ్మ దగ్గర పాటలు సేకరించాలని నేను కూడా సేకరిస్తున్నా. అయితే మా అమ్మ చెప్పిన పాట ఒక వెన్నెలా ఎవరిలో రాజా వెన్నెలా ఎవరిలో రాజా వెన్నెల వెలుగుల్లో వెన్నెలా ఎవరిలో రాజా వెన్నెల అది అమ్మోరిల్లే వెన్నెల అది అమ్మోరిల్లే వెన్నెల వెలుగుల్లో వెన్నెల ఎవరిలో రాజా చీకటి ఎవరిలో రాజా చీకటి ఎవరిలో రాజా సిరుల మబ్బుల్లో చీకటి ఎవరిలో రాజా చీకటి అది అత్తోరిల్లే చీకటి అది అత్తోరిల్లే సిరుల మబ్బుల్లో. ఈ విధంగా మా అమ్మగారు కూడా చెప్తుంది. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు తెలంగాణ 4.5 కోట్ల ప్రజల మదిలో మాటలన్నీ అట్లా పాటలుగా తయారై ఉన్నాయి, అట్నే ఉన్నాయి. అవి కాకుంటే వాళ్ళ అవి మాటలుగా మనకు చెప్తున్నారు. అవి అన్ని పాటలుగా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు అవి రాకెట్ లాగా రావడానికి శేఖర్ లాగా